హాయ్ అండి అందరికీ కూడాను. నమస్తే. సో, 'బిగ్ బాస్' గేమ్‌లో కళ్యాణ పడాల గ్రాఫ్ ఉంది చూసారు. ఒక్కసారి ఇక్కడి నుంచి ఇలా ఎళ్ళిపోయిందనమాట. సడెన్‌గా ఓటింగ్ సిస్టమ్ గాని, లేదని సెన్స్ అంటే స్టార్టింగ్‌లో మనకి 'సంజన' గారు హైయెస్ట్ ఉన్నట్టు అండ్ 'తనూజ' గారున్నట్టు, 'భరణి' గారున్నట్టు ఇవన్నీ చూపించాయి. సింగిల్ గేమ్‌తో మొత్తానికి గూడాను కళ్యాణ్ ఎక్కడి నుంచో ఎక్కడికో ఎళ్ళిపోయాడు. 'దివ్య' వచ్చేటప్పుడు స్టార్టింగ్‌లో లీస్ట్ పొజిషన్‌లో దగ్గరలో పెట్టింది. కానీ ఇప్పుడు టాప్ పొజిషన్‌కొచ్చాడు. ఇదంతా ఎలా పాసిబుల్ అంటే 'బిగ్ బాస్‌లో' అన్నీ పాసిబులేనండి. ఎందుకంటే ఒక చిన్న గేమ్ అవ్వచ్చు, ఒక చిన్న మాట అవ్వచ్చు. సుమన్ శెట్టి గారు ఒక చిన్న డైలాగ్‌తో చాలా వీక్ సేవ్ అయిపోయారు. అంటే అతను గేమ్ ఆడట్లేదంటే కంపారిటివ్‌లీ ఒక చిన్న డైలాగ్‌తో ఎంత ఫేమస్ అయిపోయారనమాట. సో, అలానే కళ్యాణ్ పడాల తన కష్టానికి వర్త్ అని జెప్పొచ్చు. ఇమాన్యువలెన్స్ అంటే స్టార్టింగ్ నుంచి గ్రాఫ్ అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇలా ఒక్క 2, 3 డేస్‌లో అసలు కళ్యాణ్ పడాల తనంటే ఏంటి? తను చెయ్యాలనుకుంటే ఏం చేయగలడు? అని ప్రతి ఒక్కరికి కూడాను ప్రూవ్ చేశాడు. సో, ఇలానే గేమ్ కంటిన్యూ చేస్తే మాత్రం కొత్తగా ఎవరు వచ్చినప్పటికి గూడాను తక్కువ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు గూడా చాలా మంది ఆడుతూ ఉంటారు. అందులో మెయిన్ శ్రీజ. 'రితు చౌదరి' ఇన్ ది సెన్స్ అంటే ఆల్రెడీ కొంచెం గట్టిగా ఉండే క్యాండిడేట్. సో, తను ఫైట్ చేయగలదు. అండ్ అసలకి శ్రీజకి ప్రాణమే ఉన్నట్టుండదసలకి. అలాంటిది ఎంత టఫ్ ఫైట్ ఇస్తదనేసంటే ఈవెన్ గేమ్ స్టార్ట్ అవ్వకముందే అందరూ గూడా తన దగ్గరికి రీచ్ అయ్యి, "నువ్వు నాకు హెల్ప్ చెయి, నువ్వు నాకు హెల్ప్ చెయి." అంటే పిట్ట కొంచెం కోతగనం ఉంటది కదా! ఆ టైప్ అనమాట. సో, తను మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి ఫిజికల్‌గా తను అంత పుష్ చేసుకోగలుగుతుంది. కొంతమంది ఫిజికల్‌గా ఫిట్ ఉన్నా సరే గూడాను అసలు ట్రై చేయడానికే ఒప్పుకోరనమాట. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్‌కొచ్చేసరికి మాక్సిమం అందరూ చెప్తుందేంటి అనేసనంటే మన మాస్క్ మ్యాన్ గారైతే వెళ్ళిపోతారని చెప్పేసి. సో, తనకు గూడా మేబీ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నట్టుంది. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. అండ్ దాంతో పాటు నెక్స్ట్ కమింగ్ కొత్తగా 6, 7 మెంబర్స్ వచ్చేసరికి ఫిజికల్‌గా టఫ్ ఫైట్ అంటే మామూలుండదు. 'బిగ్ బాస్' దీనిలో చెప్పేటప్పుడే అంటే చదరంగం కాదు రణరంగం అన్నారు కదా! ఆ రేంజ్‌లో ఉంటది. ఆ రేంజ్‌ని తట్టుకోవాలనేసంటే అయితే ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. లేదా మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. బోత్ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, అండ్ ఇంకా సింగిల్ ఎలిమినేషన్ ఉంది అనేసంటే మాస్క్ మ్యాన్ ఒక్కరే వెళ్తారు. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంది అనేసంటే ఎందుకు ప్రేక్షకులందరూ కూడా ఇలా ఓటేస్తుంటారో అర్థం కాదు గానీ, ఫ్లోరా గారు మాత్రం అన్వర్తీ అనిపిస్తదసలకి. సంజన గారు సంథింగ్ స్టఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. తను టాప్‌లో గూడా ఉన్నారు. తనూజ అంటే బ్యూటిఫుల్‌గా ఉంటది. ఏదో ఒక క్రియేషన్ ఉంటది. సంథింగ్ కనిపిస్తుంటది. సో, మిగతా వాళ్ళందరూ గూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు. మేబీ 'రితు చౌదరి' అవ్వచ్చు, లేదు 'శ్రీజ' అవ్వచ్చు, 'దివ్యనిఖిత' గారు అవ్వచ్చు. మన మాస్క్ మ్యాన్ గారు కూడా మాక్సిమం అవ్వనంతవరకు ట్రై చేశారు కానీ, ఇంక తన వల్ల అయితే అవ్వట్లేదు. సో, ఏంటి అంటే వీళ్ళిద్దరు మాస్క్ మ్యాన్ గారు పనికిరారింకా. దాంతో పాటు ఫ్లోరా గారు గూడాను ఎలిమినేట్ అయిపోతే, కొత్త వాళ్ళు వచ్చినా సరే గూడాను టోటల్ సెట్ అంతా గూడాను 'బిగ్ బాస్' చూడడానికి చూడముచ్చటగా ఉంటది. ఇందులో శ్రీజని తీసినా బాధనే అనిపిస్తది. అండ్ 'రితు చౌదరి' అసలు ఈ పులిహార విషయాలు ఇవన్నీ పక్కన పెడితే ఎలా ఆడుతదండి అసలు గేమ్ పట్టి తోసేసి మామూలుగా ఉండదనమాట. నేనైతే అదే చూస్తాను. ఇంత స్ట్రెంత్ ఎలా ఉంటది అబ్బా! అని చెప్పేసి. సో, ఇంక అలా అనుకుంటే ఇంక ఆడని వాళ్ళని తీసేయొచ్చు. 'బిగ్ బాస్' అంటేనే గేమ్ షో. ఐదర్ మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండి చేయాలి. లేదంటే ఫిజికల్‌గా వీక్ అయ్యి, మెంటల్‌గా వీక్ అయితే అక్కడ ఎలా అసలు టాప్ పొజిషన్ వస్తదో తెలియట్లేదు. ఫ్యాన్ బేస్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉండడం బట్టి కొంతమంది సెట్ అవుతున్నారు. కానీ కామనర్స్‌కొచ్చేసరికి ముందు నుంచి కొంత లేకపోవడం వల్ల కొత్తగా 'బిగ్ బాస్‌లోకి' వచ్చిన తర్వాత కూడా కొంచెం వీక్‌గా ఉన్నట్టయితే ఇమ్మీడియేట్‌గా ఎలిమినేట్ అయిపోతున్నారు. సో, ఇందులో ఫస్ట్ అయితే నేను మాస్క్ మ్యాన్ గారు అనుకుంటున్నాను. 90% కూడా మాస్క్ మ్యాన్ గారే ఎలిమినేట్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఫ్లోరా గారు అయితే బాగున్ను అని అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళని ఎవరిని టచ్ చేసినా సరే కూడా బాధ అనిపిస్తుందనమాట. సో, మీరందరూ గూడా ఒకసారయితే మీకు కామెంట్ చేయండి. ఎవరైతే డబుల్ విన్ ఎలిమినేషన్ ఉన్నట్టయితే, మాస్క్ మ్యాన్‌తో పాటు ఇంకెవరు ఎలిమినేట్ అయితే 'బిగ్ బాస్' షోకి మనకు చూడడానికి గూడాను ప్రాబ్లమ్ లేకుండా బావుంటది అనిపించిన వాళ్ళని కామెంట్ అయితే చేయండి డెఫినిట్‌గా. అండ్ అమ్మాయి బానే చేస్తుంది, పర్వాలేదు, బానే చెప్తుంది అని మీకు అనిపించినట్టయితే డెఫినిట్‌గా